విశ్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త నిజంగా ఉండి అంటే మనతో ఒక లోతైన పర్సనల్ బాండ్ కావాలని కోరుకుంటే సరిగ్గా మనకు అత్యంత అవసరమైన సమయంలో ఎందుకు సైలెంట్ అయిపోతాడు? ఇది నిజంగా చాలా మందిని తీవ్రంగా వేధించే ప్రశ్న. అదే కదా, నేటి తరపు భాషలో చెప్పాలంటే దేవుడు మనల్ని ఒక రకంగా ఘోస్టింగ్ చేస్తున్నట్లు ఎందుకు ప్రవర్తిస్తాడు? సాధారణంగా మనం ఏదైనా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు స్పష్టమైన ఆధారాలను ఆశిస్తాం కదా. అవును, భౌతికమైన విషయాలకు ఎప్పుడూ ఒక ప్రూఫ్ కావాలి మనకి. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు మనకు చేతి ఎముక విరిగితే వెంటనే ఎక్స్రే తీస్తాం. అందులో ఆ విరిగిన గీత కనిపించగానే డాక్టర్ దానివైపు వేలు చూపించి ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా చెప్తారు. కరెక్ట్. ఆ కళ్లకు కనిపించే ఆధారం మనకొక రకమైన భద్రతనిస్తుంది, ఒక రిలీఫ్ అన్నమాట. కానీ భౌతిక శాస్త్రాన్ని దాటి అసలు దేవుడు ఎందుకు దాక్కున్నాడు అనే ఈ క్వశ్చన్ దగ్గరికి రాగానే ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. సరే, దీని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈరోజు మనం థియాగో ఎం సిల్వా రాసిన ఒక ఆర్టికల్ని మూలంగా తీసుకుని ఈ దైవిక నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించబోతున్నాం. ఆ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇది కేవలం దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక చిన్న పజిల్ లాంటిది కాదు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎలాంటి ప్రశ్న అంటారు? ఆర్టికల్ స్పష్టంగా వివరిస్తున్నట్లుగా ఒక అనంతమైన పవిత్రమైన సృష్టికర్త ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆయన లక్షణాలకు మరియు మనం ఆయన నుండి ఆశించే స్పందనలకు మధ్య ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ ఉంది అన్నది ఇక్కడ పాయింట్. రైట్. మనం ఊహించినట్లుగా ఆయన ప్రతిసారీ ఒక మ్యాజిక్ లాగా ఎందుకు ప్రత్యక్షం కాడు అని. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిన ఈ ఆధునిక కాలంలో ఈ ఆలోచనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మతం అనేది కేవలం అహేతుకమైనదిగా ముద్రవేయబడుతున్న ఈ కాలంలో ఈ దాగి ఉన్న దేవుని కాన్సెప్ట్ వెనుక ఉన్న లాజిక్ని డీకోడ్ చేయడం చాలా అవసరం. నిజమే. ఇక్కడే ఒక సాధారణ అపోహను ఆ ఆర్టికల్ చాలా బలంగా కొట్టిపారేసింది. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు కనిపించకపోవడం గురించి వచ్చే సందేహాలన్నీ ఈ ఆధునిక యుగంలోనే పుట్టుకొచ్చాయననుకుంటారు. అవును, సైన్స్ బాగా డెవలప్ అయ్యాక, టెలిస్కోప్లు వచ్చాక మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ మొదలయ్యాయని ఒక ఫీలింగ్ ఉంటుంది. అవునవును. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సందేహం చారిత్రాత్మకంగా పవిత్ర గ్రంథాలలోనే దాగిన ఒక పురాతన ప్రశ్న. ఆర్టికల్ కూడా అదే చెబుతోంది. ఈ సైలెన్స్ని దాచిపెట్టే ప్రయత్నం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని. ఆ పాయింట్ చాలా కీలకమైంది. క్రైస్తవ పవిత్ర గ్రంథాలు ఈ మౌనాన్ని ఎక్కడా కప్పిపుచ్చలేదు. పైగా ఆ దైవిక నిశ్శబ్దం వల్ల కలిగే మానసిక క్షోభను ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో ఆ గ్రంథాలే ఒక భాషనిచ్చాయి. అంటే డైరెక్ట్గా దేవుణ్ణే ప్రశ్నించేలాగానా? అవును. బైబిల్లోని కీర్తనలు పరిశీలిస్తే 10వ కీర్తన మొదటి వచనంలోనే ప్రభువా, నీవు ఎందుకు దూరంగా నిలబడి ఉన్నావు, కష్టకాలంలో ఎందుకు దాక్కున్నావు అని సూటిగా ప్రశ్నించడం మనం చూడవచ్చు. వావ్! ఎలాంటి మొహమాటం లేకుండా అడిగారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే యెషయా ప్రవక్త కూడా దేవుణ్ణి ఉద్దేశించి నిశ్చయముగా నీవు నిన్ను నీవు దాచుకును దేవుడవు అని రాశాడు. అంటే దేవుడు దాక్కుంటాడు అనేది గ్రంథాలు అంగీకరిస్తున్న ఒక చారిత్రక వాస్తవం. మతం అనగానే ఏ ప్రశ్నలు అడగకుండా గుడ్డిగా నమ్మాలి అనే వాదలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది కదా. దానికి తోడు అత్యంత నాటకీయమైన విషయం మరొకటుంది ఆర్టికల్లో. శిలువపై యేసుక్రీస్తు పలికిన మాటలు. కరెక్ట్. ఆయన స్వయంగా శిలువపై ఉన్నప్పుడు భయంకరమైన బాధననుభవిస్తూ నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి అని అరుస్తాడు కదా. ఇది నాకు ఎలా అనిపిస్తోందంటే చెప్పండి. ఒక టెలికాం కంపెనీ స్థాపించిన ఫౌండర్లకే వాళ్ల సొంత నెట్వర్క్ సిగ్నల్ దొరకని ఒక డెడ్ జోన్లో ఉన్నట్లుంది పరిస్థితి. భలే చెప్పారు. చాలా యాప్ట్ ఎగ్జాంపుల్ ఇది. అదే కదా. యేసుక్రీస్తులాంటి కేంద్ర బిందువే ఆ స్థాయిలో దైవిక శూన్యతను అనుభవిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్యుడికి దేవుని ఉనికిపై సందేహం రావడం 100% సహజం. మరి ఈ సైలెన్స్కి కారణమేంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని స్వభావం గురించి ఆర్టికల్ ఇచ్చిన నిర్వచనాన్ని మనం చూడాలి. దేవుడు సృష్టిలో ఒక భాగం కాదు, ఆయన సృష్టికర్త. ఓకే, ఒక అబ్జర్వర్లాగా బయట ఉన్నాడనా? రోమా పత్రిక వివరిస్తున్నట్లుగా ఆయన అనంతమైనవాడు మరియు పవిత్రుడు. దేవుడు పూర్తిగా మౌనంగా లేడు. ఆయన సృష్టి ద్వారా మానవుని అంతరాత్మ ద్వారా మాట్లాడాడని గ్రంథాలు చెబుతున్నాయి. కాని ఆయన మాట్లాడే పద్ధతి మనం ఆశించేదానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. ఆయన ఉనికి గురించి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సింపుల్గా తన పేరును ఆకాశంలో నక్షత్రాలతో రాసుకోవచ్చు కదా.
అదే చాలామంది అడిగే లాజికల్ క్వశ్చన్. అవును. లేదా భూమి మీద ఉన్న అందరికీ ఒకేసారి కంటికి కనిపించేలా ఎందుకు ప్రత్యక్షం కాకూడదు? ఈ లాజికల్ కోణాన్ని ఆర్టికల్ ఎలా విశ్లేషించింది? లూకాసు వార్త ఆధారంగా దీన్ని చాలా అద్భుతంగా వివరించారు. ఒకవేళ ఆకాశంలో తన పేరు రాసుకుంటే సందేహవాదులు ఎవరూ మిగలరు, నిజమే. కాని అలా తన ఉనికిని నిరూపించుకుంటే ఏం జరుగుతుంది? హహ, అందరూ భయపడిపోయి నమ్మేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఆధారాలు మనుషుల నుండి కేవలం ఒక యాంత్రికమైన లొంగుబాటును, అంటే ఒక రకమైన రోబోటిక్ సబ్మిషన్ను మాత్రమే తీసుకొస్తాయని ఆర్టికల్ వాదిస్తోంది. అది నిజమైన ప్రేమ అవ్వదు కదా. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఇదెలా ఉందంటే, ఒక బిలీనియర్ ఉన్నాడనుకుందాం. అతనికి ఒక వ్యక్తి మీద విపరీతమైన ప్రేమ పుట్టింది. ఓకే. కాని అతను నేరుగా వెళ్లి తన వేలకోట్ల ఆస్తిపాస్తులు చూపించి, తనకున్న భయంకరమైన పవరంతా చూపించి పెళ్లి చేసుకుంటే ఆ ఎదుటి వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ పవర్కి భయపడో, ఆ డబ్బుకి ఆశపడో ఒప్పుకుంటారు. అదే కదా. ఎదుటివారు తనని నిజంగా ప్రేమించారో లేక డబ్బును చూసి వచ్చారో ఆ బిలియనేర్కు ఎప్పటికీ తెలియదు. ఎదుటివారు తన వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించాలని అతను తన హోదాను దాచుకున్నట్లుగా దేవుడు కూడా చేస్తున్నాడన్నమాట. కరెక్ట్గా కనెక్ట్ చేశారు. బలవంతపు నమ్మకాన్ని నివారించడానికి దేవుడు తన అనంతమైన శక్తిని దాచిపెడుతున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మనం ఆ విశ్లేషణలోని లోతును జాగ్రత్తగా గమనించాలి. అంటే ఫ్రీవిల్ గురించి అంటారా? అవును. దేవుడు తన అధికారాన్ని ఉపయోగించి నమ్మకాన్ని ఎందుకు రుద్దడం లేదు అంటే, ఆయన కోరుకునేది స్వచ్ఛందమైన ప్రేమ, నమ్మకంతో కూడిన ఒక పర్సనల్ రిలేషన్షిప్. రైట్. బలవంతంగా వచ్చేది ప్రేమ అనిపించుకోదు. మనుషులకు ఫ్రీవిల్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ఎక్కడైతే బలవంతం ఉంటుందో అక్కడ ప్రేమకు చోటు ఉండదు. ప్రేమకు ఎప్పుడైనా తిరస్కరించే అవకాశం ఉండాలి. అంటే రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటేనే అది ట్రూ లవ్ అవుతుందంటారా? ఖచ్చితంగా. తిరస్కరించే అవకాశం లేని అంగీకారం ఎప్పటికీ విశ్వాసం అనిపించుకోదు. నమ్మడానికి తగినన్ని ఆధారాలు ఇస్తూనే దాన్ని కాదనడానికి కూడా వీలు కల్పించేంత స్పేస్ దేవుడు మనకు ఇచ్చాడు అని ఆర్టికల్ వివరిస్తోంది. వావ్! ఇది కేవలం ఒక ఉదాసీనత కాదు, అదొక అత్యున్నతమైన ప్రేమకు నిదర్శనమని అర్థం చేసుకోవాలన్నమాట. అవును. ఒకవైపు దేవుడు ప్రేమ కోసం, ఫ్రీవిల్ కోసం తన శక్తిని దాచుకున్నాడు అన్న లాజిక్ బలంగానే ఉంది. కాని దీనికి నాకొక ఎదురు ప్రశ్న వస్తోంది. అడగండి. దేవుని గొంతు మనకు వినబడకపోవటానికి కేవలం ఆయన ఆ స్పేస్ ఇవ్వడం మాత్రమే కారణమా? లేక ఆ స్వరాన్ని వినడంలో మానవాళి ఎక్కడైనా ఫెయిల్ అవుతోందా? చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. అంటే దేవుడు మాట్లాడినా అది వినబడని స్థాయిలో మన ఆధునిక ప్రపంచపు నాయిస్ ఏమైనా అడ్డుపడుతోందా అన్న కోణాన్ని కూడా మనం చూడాలి కదా. ఈ వాదనే ఆర్టికల్లోని తదుపరి అత్యంత కీలకమైన విభాగానికి మనల్ని తీసుకువెళ్తుంది. చారిత్రక క్రైస్తవ బోధనల ప్రకారం మనుషులు నైతికంగా తటస్థులు కారు. నైతికంగా తటస్థులు కారు అంటే న్యూట్రల్ కాదానా? అవును. రోమాపత్రిక వివరిస్తున్నట్లుగా మనుషులు తమ స్వంత నిర్ణయాల వల్ల సత్యాన్ని అణచివేస్తారు. అంటే దేవుని గురించిన ఆధారాలు సృష్టిలో స్పష్టంగా ఉన్నప్పటికీ మనకు అనుకూలమైన జీవనశైలి కోసం వాటిని చూడటానికి మనం ఇష్టపడం. ఓహో, అంటే మనకి కంఫర్టబుల్గా ఉండదని ఇగ్నోర్ చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనికి తోడు ఆర్టికల్ ప్రస్తుత సమాజాన్ని డిస్ఎన్చాంటెడ్ ఏజ్ అనే పదం ద్వారా అద్భుతంగా వర్ణించింది. ఇది కేవలం సైద్ధాంతికమైన సమస్య కాదు, పూర్తిగా మన రోజువారీ జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ డిసెన్చాంటెడ్ ఏజ్ లేదా మాయ తొలగిపోయిన యాంత్రిక యుగం అనే కాన్సెప్ట్ దగ్గరే మనం కొంచెం లోతుగా ఆగాలి. ఖచ్చితంగా. ఎందుకంటే గతకాలాల్లో మనుషులు సృష్టిని చూసినప్పుడు అందులో ఒక దైవీకమైన అర్థాన్ని, ఒక అద్భుతాన్ని చూసేవారు. కాని ఇప్పుడు ప్రతిదీ కేవలం అణువులు, కెమికల్ రియాక్షన్స్గా మారిపోయింది కదా. అవును. ప్రతి వ్యక్తి తన జీవితానికి అర్థాన్ని తానే సృష్టించుకోవాలనే విపరీతమైన ఇండివిడ్యువలిజం పెరిగిపోయిందిప్పుడు. ఇలాంటి వాతావరణంలో ఆధ్యాత్మిక వాస్తవాలకు అసలు చోటుందా అనిపిస్తోంది. దీన్ని విస్తృత కోణంలో చూస్తే అసలు చోటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిస్ఎన్చాంటెడ్ ఏజ్లో ఆధ్యాత్మిక ఏకాగ్రతను నాశనం చేయడానికి ఒక నిరంతర డిజిటల్ శబ్దం మన చుట్టూ అలుముకుని ఉంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ఫోన్ నోటిఫికేషన్లు, అనంతమైన సోషల్ మీడియా స్క్రోలింగ్. అవును. ఇవన్నీ మన మెదడును నిరంతరం బిజీగా ఉంచుతూ ఇన్స్టంట్ డోపమైన్కు బానిసలుగా చేశాయి. ఇక్కడ తత్వవేత్త పాస్కల్ చెప్పిన ఒక మాటను ఆర్టికల్ ఉటంకించింది. ఏంటది?
మనిషి తన గదిలో ఒకచోట నిశ్శబ్దంగా కూర్చోలేకపోవడమే తన బాధలన్నింటికీ ప్రధాన కారణమని. అరే, ఎంత నిజమండి ఇది. అవును కదా, మనం దేవుడు మాట్లాడడం లేదని కంప్లైంట్ చేస్తాం, కానీ అసలు ఆ దైవిక స్వరాన్ని వినడానికి అవసరమైన కనీస నిశ్శబ్దం మన జీవితాల్లో ఉందా అన్నది అతిపెద్ద ప్రశ్న. నిజమే, నిశ్శబ్దమనేది మనల్ని భయపెడుతోంది. ఎందుకంటే అది మన లోపల ఉన్న శూన్యతను మనకు చూపిస్తోంది. దీన్ని చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. చెప్పండి. మన ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచుకొని వైఫై రూటర్ అస్సలు పనిచేయట్లేదని బ్లేమ్ చేసినట్లుంది మన పరిస్థితి. దేవుని వైపు నుండి సిగ్నల్ వస్తున్నా సరే మన మైండ్ మాత్రం ఆ ఎయిర్ప్లేన్ మోడ్లో ఉండిపోయింది. ఎగ్జాక్ట్లీ, చాలా యాప్ట్ అనాలజీ ఇది. దేవుని రహస్య స్వభావం అనేది ఆయన లేకపోవడం కాదు, మనం సృష్టించుకున్న ఈ నిరంతర గోళలో ఆ సున్నితమైన స్వరాన్ని వినలేని మన అనాసక్తత అని మూలాలు చెబుతున్న లాజిక్ చాలా కన్విన్సింగ్గా ఉంది. అవును, ఆయన మాట్లాడకపోవడం కాదు, మనం వినట్లేదన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక ప్రతిష్టంభనకు చేరుకున్నాం. ఒకవైపు దేవుడు మనుషుల స్వేచ్ఛను గౌరవించి ఒక అడుగు వెనక్కి తగ్గాడు. మరోవైపు మనం మన గోళ్లలో పడి వినలేని స్థితికి చేరుకున్నాం. ఈ రెండు వైరుధ్యాల మధ్య అసలు పరిష్కారమేమిటి? దేవుడెప్పటికీ దాక్కునే ఉంటాడా? లేక ఈ గందరగోళానికి క్రైస్తవ మూలాలేదైనా దారిని చూపిస్తున్నాయా? ఇక్కడే క్రైస్తవ విశ్వాసపు అత్యంత మూల సిద్ధాంతం ప్రస్తావనకొస్తోంది. ఆ దాగి ఉన్న దేవుడు ఎప్పటికీ దాక్కుని లేడు. ఆయన నజరేయుడైన యేసులో తనను తాను పూర్తిగా బహిర్గతం చేసుకున్నాడని ఆ ఆర్టికల్ చెబుతోంది. ఓకే, అంటే ఒక మనిషి రూపంలో వచ్చాడనా? అవును, యోహాను సువార్తలో చెప్పినట్లుగా అదృశ్యమైన దేవుడు దృశ్యమానమయ్యాడు. అనంతమైన సృష్టికర్త తానే ఒక పరిమితమైన మనిషిగా చరిత్రలోకి ప్రవేశించాడు. ఇది కేవలం ఒక ఫిలాసఫీ కాదు అంటారు. కాదు, ఆయన జీవితం, మరణం, పునరుత్థానమనేవి చారిత్రక ఆధారాలను, వాస్తవాలు. ఒక మనిషిగా రావడం ద్వారా దేవుడు మానవ బాధలను, ఆకలిని మరియు దేవుని మౌనం వల్ల కలిగే శూన్యతను స్వయంగా అనుభవించాడు. ఈ వాదన వినడానికి బాగానే ఉంది, కాని నాదొక ముఖ్యమైన ప్రశ్నుందిక్కడ. అడగండి. చరిత్రలో ఏదో జరిగింది, దానికి చారిత్రక ఆధారాలున్నాయని చెప్పడం వరకు ఓకే, కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ రాత్రి తన గదిలో ఒంటరిగా ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక ఆధ్యాత్మిక శూన్యతతో ఏడుస్తున్న ఒక వ్యక్తికి ఈ హిస్టరీ ఎలా హెల్ప్ అవుతుంది? చాలా డీప్ క్వశ్చన్ ఇది. నా జీవితంలో దేవుడెందుకు మౌనంగా ఉన్నాడు అని ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, ఇవి యేసుక్రీస్తు చారిత్రక ఆధారాలు అని ఒక హిస్టరీ బుక్ చేతిలో పెడితే అతని కన్నీళ్లు తుడుచుకుంటాయా? ఈ సైద్ధాంతిక వాస్తవాన్ని ప్రాక్టికల్ బాధతో ఆర్టికల్ ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? ఇది చాలా అవసరమైన ప్రశ్న. ఎందుకంటే కేవలం చరిత్ర పుస్తకాలు మనసుకు ఊరటనివ్వవు. ఆర్టికల్ ఇక్కడ వివరిస్తున్నదేమిటంటే, విశ్వాసమనేది కేవలం చారిత్రక ఆధారాలను ఒక కోర్టు కేసులాగా నమ్మటం కాదు. మరింకేంటి? అది ఆధారాలు మరియు కృపతో కూడిన ఒక సజీవమైన బంధం. ఇక్కడ మనం డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అనే ఆధ్యాత్మిక శూన్యత గురించి మాట్లాడుకోవాలి. ఇది క్రైస్తవ ఆధ్యాత్మికతలో ఒక ప్రసిద్ధమైన దశ. డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అంటే దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించే ఫేజనా? ఎగ్జాక్ట్లీ. మన ప్రార్థనలు పైకి వెళ్లట్లేనట్లు అనిపించే ఒక బ్లాంక్ స్టేట్ ఇది. కాని గ్రంథాలు చెబుతున్నదేమిటంటే, ఈ సైలెన్స్ దేవుడు వదిలేయడం కాదు, అదొక ట్రైనింగ్ ప్రాసెస్ లాంటిది. ఓహో, శిక్షణ అంటారా? అవును. కీర్తనలు 34:18 ప్రకారం దేవుడు విరిగిపోయిన హృదయాలకు చాలా దగ్గరగా ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మౌనంగా ఉన్నట్లు అనిపిస్తాడో అప్పుడే ఆయన మన లోపల డీప్గా ఒక మార్పు తీసుకువస్తున్నాడు అని అర్థం. అంటే బయట సైలెంట్గా ఉన్నా లోపల వర్క్ జరుగుతోందన్నమాట. కరెక్ట్. ఎర్మియా మరియు మత్తయి సువార్తలో చెప్పబడినట్లు, వెతకండి మీకు దొరుకుతుంది, మీ పూర్ణ హృదయంతో నన్ను వెతికినప్పుడు నేను మీకు దొరుకుతాను అనేది ఖచ్చితమైన వాగ్దానం. రైట్. అంటే ఆ చీకటి రాత్రిలో ఉన్న వ్యక్తి చేతిలో కేవలం చరిత్ర పుస్తకం పెట్టడం కాదు, ఆ చరిత్రను నడిపించిన దేవుడు తన కన్నీళ్లలో తోడుగా ఉన్నాడని, వెతికితే తనను తాను పర్సనల్గా వెల్లడిస్తాడని చెప్పడం దీని ఉద్దేశం. అర్థమైంది. అంటే చారిత్రక యేసు అనేది బేస్ లైన్ అయితే, ఆ నిశ్శబ్ద సమయంలో నిజాయితీగా వెతకడమనేది ఒక వ్యక్తిగత అనుభవానికి దారితీస్తుందన్నమాట. అవునవును. ఈ చర్చను బట్టి చూస్తే ఒక స్పష్టమైన కోణం అర్థమవుతోంది. దేవుని మౌనం అంటే ఆయన లేడని కాదు, ఆయన మనుషులను భయపెట్టి బలవంతంగా లొంగదీసుకోడు, అలాగని వారిని గాలికి వదిలేసి వెళ్ళిపోడు. కరెక్ట్గా సమ్మరైజ్ చేశారు. ఆయన ఒక సైలెంట్ ఇన్విటేషన్ ఇస్తూనే మన ఫ్రీవిల్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఎవరైతే ఆ డిజిటల్ గోల నుండి బయటకు వచ్చి
తమను తాము వెతుక్కుంటూ నిజాయితీగా అన్వేషిస్తారో వారికి ఆయన దొరుకుతాడు అన్నదే ఈ ఆర్టికల్ ప్రధాన సారాంశం. అవును, అపోస్తుల కార్యములు గ్రంథంలో చెప్పినట్లు దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు. మనం దేవుని మౌనం గురించి ప్రశ్నలు అడగడానికి భయపడకూడదు. నిజానికి ఆ ప్రశ్నలే మనల్ని ఆన్సర్స్ వైపు నడిపిస్తాయి. అబ్సల్యూట్లీ. ఈ లోతైన చర్చ ముగించే ముందు వినేవారికి ఒక కొత్త ఆలోచన వదిలివెళ్లడం సబ్బబుగా ఉంటుంది. మనం దేవుని నిశ్శబ్దం గురించి, ఆ శూన్యత గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. అయితే మనలో ఈ శూన్యత కలగడమే నిజానికి ఆయన ఉన్నాడు అనడానికి మొదటి మానసిక రుజువా? వావ్, ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇది. ఎలా అంటారు? దీన్నే ఒక చిన్న లాజిక్తో అర్థం చేసుకోవచ్చు. మన శరీరానికి బాగా దాహం వేస్తోంది అంటే ఎక్కడో ఆ దాహాన్ని తీర్చే నీరు అనే పదార్థం ఈ సృష్టిలో ఉందని అర్థం కదా. ఖచ్చితంగా. అలాగే మనకు ఆకలి వేస్తే ఆహారం అనేది ఉందనే కదా అర్థం. మరి మానవుని అంతరంగంలో దేవుడు లేడు అనే భావన లేదా ఏదో లోపిస్తోంది అనే ఒక ఆధ్యాత్మిక శూన్యత కలుగుతోంది అంటే ఆ శూన్యతను పూరించే దేవుడు అనే ఒక రూపం నిజంగానే ఉందనడానికి అది నిదర్శనమంటారు. అదే కదా. ఈ ఆధ్యాత్మిక ఆకలి అనేది మనల్ని మనం వెతుక్కునేలా చేయడానికి దేవుడు వాడుతున్న ఒక ప్రత్యేకమైన భాషేమో. ఆ మౌన భాషను డీకోడ్ చేయడం మనమింకా నేర్చుకోలేదేమో. నిజంగా ఆలోచించాల్సిన విషయమిది. ఈరోజు ఈ సబ్జెక్ట్ని ఇంత డీటెయిల్డ్గా విశ్లేషించినందుకు థాంక్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.